గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. రైట్, ఇక ఈ రోజు వార్తా పత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా మనం తెలంగాణ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను ఒకసారి చెక్ చేస్తే కాళేశ్వరం విజిలెన్స్ ఏకకాలంలో 10 కార్యాలయాల్లో తనిఖీలు, మేడిగడ్డ నిర్మాణం, ఇతర వస్త్ర దుకాణ దస్త్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక నీటిపారుదల శాఖలో కలకలం, 46 ఎకరాల వివరాలు ఇవ్వాలని సోమవారమే దర్యాప్తు సంస్థ లేక నిన్న జరిగినటువంటి కార్యాలయంలో తనిఖీలు, అలాగే విలువైన పత్రాలు, దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన దస్త్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొన్ని ఫైల్స్ అయితే మిస్ అయిన దానిపైన కూడా సమగ్ర నివేదికను అయితే అందించాలని కూడా కోరారు. అలాగే హైకోర్టు సీజేకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కాళేశ్వరం ఎత్తిపోతకుల పథకం పైన కూడా న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అయితే ఆయన కోరడం జరిగింది. అలాగే ఇంకో విషయానికి వస్తే ధరణిపై కమిటీ పోర్టల్ పునర్నిర్మాణ బాధ్యతలు అప్పగింత, కన్వీనర్గా భూ పరిపాలన ప్రధాన కమిషనర్, అలాగే సభ్యులుగా మరో 4 వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశం. అలాగే ప్రజావాణిలో చూసుకుంటే ప్రజావాణిలో కూడా ఈ ధరణికి సంబంధించి కూడా ఎక్కువగా దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే వాళ్ళ భూమికి సంబంధించి కూడా ప్రజావాణి కార్యక్రమంలో కూడా దీనిపైన ఎక్కువగా మాట్లాడడం జరిగింది. ఇదొక అంశంగా తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకోటి చూస్తే వ్యక్తుల కోసం వ్యవస్థను వాడుకున్నారు. ఫార్ములా ఈ రేస్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం శూన్యం. మాజీ మంత్రి మౌలిక ఆదేశం ఒప్పందం మార్చేసి 55 కోట్లు చెల్లించారు. అవకతవకలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం. ఉప ముఖ్యమంత్రి భట్టి వెల్లడి. ఈ రోజు ఏదైతే ఈ రేసుకి సంబంధించి గతంలో చూడొచ్చు, ఎక్కడా లేని విధంగా కేవలం హైదరాబాద్లోనే ఘనంగా చేశారనుకున్న బీఆర్ఎస్ అప్పుడు గప్పలు చెప్పుకుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఫార్ములా ఈ రేస్తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ప్రయోజనం లేదని కూడా నిన్న భట్టి మాట్లాడడం జరిగింది. అదొక ప్రధాన అంశంగా తీసుకున్నారు. అలాగే ఇంకొక ప్రధాన అంశంగా మనం చూసుకుంటే ఆంధ్రజ్యోతి పేపర్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రజ్యోతిలో ముఖ్యంగా భూమ్ ఫట్ స్వాహా, గత ప్రభుత్వ హయాంలో క్రమబద్ధీకరణ, జీవో 59 కింద ప్రభుత్వ భూముల మాయం, ఒక్కరికే 7 ఫ్లాట్ల క్రమబద్ధీకరణ, మొత్తం 6034 గజాలు, మరో కుటుంబానికి మరో 7 ఫ్లాట్లు, 6650 గజాలు, కేవలం 4కే 17 ఫ్లాట్లుగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఇల్లు కేటాయించిందో దానికి సంబంధించి, అలాగే ధరణి అంశానికి కూడా వీరు తీసుకోవడం జరిగింది. ప్రక్షాళన, పోర్టల్లో సమస్యల పరిష్కారానికి 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు, నిషేధిత జాబితా నుంచి మాయమైన భూముల చట్టాలపై దృష్టి, రికార్డుల్లో మళ్లీ అనుభవదారులు కాలం, ధరణిలో సమస్యలన్నీ పరిశీలించి సిఫార్సులు, బడ్జెట్ ముందు కేబినెట్ ఆమోదించే ఛాన్స్. ధరణి అంశానికి కూడా వీరు తీసుకోవడం జరిగింది. అలాగే కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ మంగళవారం ఆదేశించిన రేవంత్ సర్కార్ ఆ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు, 10 నీటిపారుదల శాఖ ఆఫీసుల్లో తనిఖీలు, డిజైన్లు, అంచనా వ్యయాలపై సహా ఫైలు స్వాధీనం. మేడిగడ్డ విచారణకు సిట్టింగ్ జడ్జిని నియమించండి. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి రాశారో దానికి సంబంధించి కూడా వీరు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అలాగే న్యాయ విచారణపై కేబినెట్ తీర్మానం చేశాం. ఉత్తమ్ కుమార్ కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి వీళ్ళు ప్రత్యేకంగా ఒక హెడ్లైన్ తీసుకోవడం జరిగింది. అలాగే మరొక పేపర్ సాక్షి విషయానికి వస్తే సాక్షిలో కూడా సేమ్ మేడిగడ్డ విజిలెన్స్ నిన్న ఏదైతే సోదాలు చేశారో అలాగే దానికి సంబంధించి కూడా పీర్లు కుంగడంపై విచారణ ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి ఉత్తమ్ మంగళవారం ఉదయం నుంచి రంగంలోకి అధికారులు జలసౌద సహా రాష్ట్ర వ్యాప్తంగా 10 చోట్లయితే ఏకకాలంలో అయితే తనిఖీలు చేపట్టారు. మేడిగడ్డతో పాటు కాళేశ్వరంలోనే భాగమైన అన్నారు. నుందిల బ్యారేజీలు, పంప్ హౌస్లో దాడులు, పెద్ద సంఖ్యలో కీలక ఫైలు, రికార్డులు స్వాధీనం, పలు అంశాలపై ఆరా. అలాగే నేడు కొనసాగుతాయి సోదాలు. అలాగే ఈ రేసుకు సంబంధించి భట్టి నేను మాట్లాడడం జరిగింది. దీనికి రాష్ట్రానికి ఎటువంటి ఆదాయం కూడా లేదంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీని అంశాన్ని కూడా ప్రధానంగా తీసుకోవడం జరిగింది. అలాగే నిన్న ఖమ్మం లోక్సభ సన్నాహక సభలో మాట్లాడుతున్న కేటీఆర్, ఇటువైపు పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యూహాలు రచిస్తుంది. ఎలా లేదన్నా ఇప్పుడు 12 స్థానాలకు కూడా కైవసం చేసుకోవడానికి అయితే ఏదైతే అసెంబ్లీలో జరిగినటువంటి తప్పుదోవలు తొరలకుండా ఏకదాటిపై ముందుకెళ్లి తమ స్థానాలను కైవసం చేసుకోవాలనుకోవడం. ఈ నేపథ్యంలోనే అటువైపు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కూడా ముగ్గురు కూడాను ఎన్నికల్లో నిల్చుంటారు, బరిలోకి దిగుతారని కూడా ఒక మాట వినిపిస్తున్నటువంటి అంశం చూడొచ్చు. అలాగే మోదీ 3వ ప్రధాని కావడాన్ని అడ్డుకోలేరు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేసీఆర్, రాహుల్, అసదులు లక్ష చొప్పున వచ్చినా సరే లోక్సభ వచ్చే ఎన్నికల్లో అంచనాలకు మించిన ఫలితాలు వస్తాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. దేశ అభివృద్ధిలో ప్రతి భారతీయుడు సంకల్పం